సో హలో అందరికీ, ఈరోజు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు స్టాక్ మార్కెట్ వచ్చినప్పటి నుంచి దానికంటే ముందు నుంచి కూడా మీరు వింటూ ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తే జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంటారు, ఎస్ఐపి చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అవ్వండి. ఈరోజు నేను చెప్పే వీడియోలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఎందుకు చెయ్యొద్దో చెప్తాను. దీనిలో మనం పాయింట్స్గా మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ మీరు జనరల్గా ఈ ఎగ్జాంపుల్స్ ఇన్ ఉంటారు. టైటన్, దాంట్లో మీరు ఎంత వెల్త్ క్రియేట్ అయింది లాస్ట్ డికేడ్లో అది చూపిస్తారు, వోట్స్ మోటార్స్ చూపిస్తారు. కానీ అలాంటి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ దాంతోపాటు ఎస్ బ్యాంక్ లాంటి ఎగ్జాంపుల్స్, బంధన్ బ్యాంక్ లాంటి ఎగ్జాంపుల్స్, జెన్సాల్ ఇంజనీరింగ్ లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నేను ఫస్ట్ చెప్పే పాయింట్, అసలు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ డిసైడ్ చేయడానికి మీరెవరు? నువ్వెవరు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ డిసైడ్ చేయడానికి? అది నీ అయ్యే కంపెనీ అయితే కాదు కదా. ఇది మెయిన్. దాని తర్వాత కొందరు ఈ గైడెన్స్ చూసి, అంటే లాంగ్ టర్మ్ కంపెనీస్ కొన్ని లాంగ్ టర్మ్ గైడెన్స్ ఇస్తాయి, దాన్ని బట్టి వాళ్ళు ఎంటర్ అయిపోతారు. నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా కంపెనీస్ ఈ టైంలో మనకి అర్నింగ్ సీజన్ కదా, దీంట్లో కంపెనీస్ మనకి గైడెన్స్ ఎప్పటివరకు ఇస్తున్నాయి? జనరల్లీ FY 28 వరకు గైడెన్స్ ఇస్తున్నాయి, కొన్ని FY 30 వరకు గైడెన్స్ ఇస్తున్నాయి. ఎలా అంటే లాస్ట్ వీడియోలో మనం జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసాం కదా, అది FY 30 వరకు గైడెన్స్ ఇచ్చింది. సో ఈ గైడెన్స్లో కూడా జస్ట్ గైడెన్స్ చూసి మీరు ఎంటర్ అంటే అవ్వాలని కాదు, మీరు ఎగ్జిక్యూషన్ క్వార్టర్లీ ట్రాక్ చేయాలి. అంటే అది వాళ్ళు చెప్పిన ప్రకారం అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని. అంటే మీరు ఈ మేబీ లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్టికులర్ స్టాక్లో 10 years ఇన్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ దాని నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ రాంగ్ వచ్చేసిందంటే మీ సెల్ బటన్ అక్కడ రెడీగా ఉండాలి. ఎందుకంటే అక్కడ అది మిస్ మ్యాచ్ అయిపోయింది ఆ గైడెన్స్ తోటి. ఇంకా ఎగ్జిక్యూషన్ క్వార్టర్లీ మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఇంకొకటి ఏంటంటే వాల్యుయేషన్స్. మీరు ఈ లాంగ్ టర్మ్ గైడెన్స్ ఎప్పుడైతే చూస్తారో మీకు ఈ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు వాల్యుయేషన్స్ చాలా చీప్గా అనిపించచ్చు. ఎందుకంటే మేబీ అప్పటి వరకు గ్రోత్ పెరుగుంటుందని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తూ, దానివల్ల మీకు వాల్యుయేషన్స్ చాలా చీప్గా అనిపిస్తాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు మెయిన్లీ చూడాల్సింది 1 year ఫార్వర్డ్ పీ. అంటే ఇప్పుడు FY 26 నడుస్తుంది కాబట్టి FY 27 అంటే 1 year ఫార్వర్డ్ పీ చూసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్. దీంట్లో నెక్స్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా ఆ సెక్టర్లో మీకు హెడ్ విండ్స్ రావచ్చు, టెయిల్ విండ్స్ రావచ్చు. అంటే హెడ్ విండ్స్, టెయిల్ విండ్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే పాజిటివ్గా బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తాయో అవి టెయిల్ విండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ GST కట్ ఆటోమొబైల్ సెక్టర్కి ఎంత బూస్ట్ తెచ్చింది, అదొక టెయిల్ విండ్. ఇంకా ఇప్పుడు హెడ్ విండ్స్లో మాట్లాడుకుంటే మనం ఇది టారిఫ్స్ చూస్తున్నాం కదా, టారిఫ్స్ ఇప్పుడు అయ్యాయి, అది మన ఎక్స్పోర్ట్ బిజినెసెస్కి ఇంపాక్ట్ అవుతుంది. సో అదొక హెడ్ విండ్ ఆ సెక్టర్కి. అలా ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే, దీంట్లో మీరు ఇంకా మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అదే పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఇంకో ఆపర్చునిటీస్ దొరకచ్చు బీయింగ్ టైంలో. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో 10 years ఫిక్స్ అయిపోయారు అనుకోండి, కానీ దాంట్లో మీరు ఇంకా పోతున్న కొద్దీ మీకు ఆ సెక్టర్లోనే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కనిపించచ్చు. సో మీరు ఫస్ట్ మీరు చూడాల్సింది ఎగ్జిక్యూషన్ మ్యాచ్ అయితే అక్కడే ఆ ఎగ్జిక్యూషన్ బాగుందనుకోండి, మీరు అప్పుడు ఎగ్జిక్యూషన్ బాగుండే కొద్దీ మీరు ఆ కంపెనీతోటి ట్రావెల్ చేస్తూ వెళ్ళొచ్చు. దాంట్లో మీరు ఎగ్జిక్యూషన్ బాగుంటే దాంట్లో ఇంకా యాడ్ చేసి ఆ కంపెనీతో పాటే ఇంకా అప్పుడు మీరు రియల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అవ్వచ్చు. ఆ కంపెనీ కూడా గ్రో అవుతుంది, దాంతోపాటు మీరు కూడా గ్రో అవుతున్నారు. అలా ఇప్పుడు మీకు దేంట్లో ఈ నేను చెప్పిన పాయింట్స్లో దేంట్లోనే సెన్స్ అనిపించిందా లేదో ఒకసారి థింక్ చేయండి. ఇంకా వీడియోలో అనిపించిందో కామెంట్స్లో